నువ్వు ఇంతటి అవివేకపు పని నువ్వు ఎలా చేసినావు? ఇంతటి అవివేక పని నువ్వు ఎలా చేసినావు? నీకు చెప్పిన పని నువ్వు చేయాలి కదా. ఈ దినాలలో మనం కూడా దేవుని మాటలను అనుసరించకుండా, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా, ఆయన చిత్తానుసారంగా మనం నడవకుండా, మనకు చెప్పిన పని మనం చేయకుండా వేరే 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 ఆలోచనలు చేస్తున్నామేమో, నీ మీదకి దేవుని ఉగ్రత రావడానికి సిద్ధంగా ఉన్నది. మరి ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆ యొక్క సౌలు గారు చేసినట్టు అలాంటి అవివేకపు పని నువ్వు చేయకూడదు. నేను చేయకూడదు. ఆనాడు సౌలు గారిని అభిషేకించింది ఆ దేవుడే. అయితే మళ్ళీ సౌలు గారి మీద కోపడేది అదే దేవుడు. ఎందుకు కోపడుతున్నాడంటే ఆయన అవివేకపు పని చేస్తున్నాడు. అవివేకపు పని ఆయన చేస్తున్నాడు. మూడోది చూద్దాం. మూడోదిగా 18వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబూరతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు అన్న మాటలు, ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని మూడోదేంటిదో తెలుసా? అసూయ. ఏం పుట్టింది? అసూయ పుట్టింది. అసూయ పుట్టాల్సిన విషయమేనా ఇది? అరే ఒకడు వచ్చాడు, మన ఊరికి ఒకడు వచ్చి రాణి చూసుకుంటా, ఊళ్ళో ఎవరున్నా రాణి చూసుకుంటా, ఒక్కొక్కరిని సంపుతా నరుకుతా అది ఇది అని చెప్తుంటే ఎదుర్కోవాల్సినటువంటి నాయకుడు, ఎదుర్కొని ముందుండి పోరాల్సినటువంటి నాయకుడు నా వల్ల కాదు, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి కూర్చున్నప్పుడు ఒక్కడు వచ్చిండు. ఎవరు? చిన్న పిల్లాడు వచ్చి నేను ఎదుర్కొంటానని పోతే వాడి మీద అసహించుకోవచ్చునా? అయితే సౌలు అదే చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఫిలిష్తీయుడు సున్నతి లేని వాడు ఒకడు వచ్చిండు. ఎవరు? గొలియాతు వచ్చిండు. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలలో ఎవరైనా మొనగాడు ఉంటే రాండి చూసుకుందాం, నేను ఒక్కనే వస్తా, నా దేశం అంతా కాదు, నా సైన్యం అంతా కాదు, నేను ఒక్కనే వస్తా, మీలో ఎవరైనా ఉంటే రాండి అని సవాల్ చేస్తుంటే ఈ రాజుగా ఉన్నటువంటి సౌలు చేతగాక, ఏమీ చెయ్యలేక, ఈ యొక్క సైన్యం కూడా ఆయన ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళందరూ కూడా దిగాలుగా కూర్చున్నప్పుడు అప్పుడు దావీదు, చిన్న వయసులో ఉన్నటువంటి దావీదు గారు వచ్చి, అరే వీడికి సున్నతి లేదు, దేవుని బిడ్డమైన మమ్మల్ని సవాలు చేయడానికి ఇది అర్హుడా కాదు, వీడు ఎంత మాత్రం అర్హుడు కాదు, అయితే వీడు సవాల్ చేస్తే మేము తగ్గున్నాడు, నేను చంపేస్తా, ఏం చెప్తా, నేను చంపేస్తా, నేను ఒక్కనే వెళ్తా అని చెప్పి ఆయన ఒక్కడ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇగో కవచాలు, రక్షణ కవచాలు వేస్తుంది, ఇవన్నీ నాకు అలవాట్లేదు, తీసేది, ఇవన్నీ నాకు అవసరం లేదు, తీసేది. ఎందుకు తీసేనమ్మడో తెలుసా? యుద్ధము చేయవాళ్ళు నేను కాదు, యుద్ధము చేయలేదు యెహోవా, ఈ యుద్ధము యెహోవాదే, కాబట్టి నాకు ఇవన్నీ అవసరం లేదని చెప్పి ఆయన ఒక్కడు పోయి రాజ్యం అంతా చేయలేని పని ఒక్క చిన్న పిల్లవాడు చేస్తే ఆయనను పొగుడుతుంటే ఆయన మీద అసూయపడొచ్చునా చెప్పండి. ఇది మనలో కూడా ఇలాంటి అసూయలు ఉన్నాయేమో, ఎదుటి వారిని చూసి ఓర్చుకోలేని స్థితిలో మనం ఉంటున్నామేమో, ఎదుటి వారిని ఏదైతే చూపించే స్థితిలో మనం ఉంటున్నామేమో, వారి మీద ద్వేషాన్ని పెంచుకునే స్థితిలో మనం ఉంటున్నామేమో. అయితే సౌలు గారు, రాజుగా ఉన్నటువంటి సౌలు గారు ఇలాంటి అసూయ వల్ల ఆయన కత్తివాదుల బదులు దేవుని చేత వేరే ఉన్నాడు, దేవునికి దూరం చేయబడ్డాడు.
ఇలాంటి అసూయ వల్ల. అయితే ఈనాడు నీకును నాకును ఉన్నదేమో పరీక్షించుకోవాలి. ఇలాంటి అసూయలు మనలో ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. ఎంత మాత్రము అసూయ మనము పడకూడదు. చాలు చాలు చాలు. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికి? 3. ఏమండి? అవివేకము, తర్వాత అవిధేయత, మూడవదిగా అసూయ. ఇప్పుడు 4వది చూద్దాం. 28వ అధ్యాయము. ఇదే మొదటి సమయాల గ్రంథము. నేను ముగించేస్తున్నా, మొత్తం తీసేసుకున్నా మధ్యలో. 28వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగి సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయకంపమునంది యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచములలో ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని. ఏం చేశాడో చూడండి. ఇంకా 4వదిగా ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేశాడు. ఫిలిష్తీయులు మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన దేవుని దగ్గర విచారణ చేస్తాడు. ఆ దినాలలో దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేయాలన్నా దేవుని దగ్గర విచారణ అంటే ప్రార్థన చేసి ఆయన జవాబులు పొందుకున్న తర్వాతనే ఆ పని. అలాగనే మన వల్ల కాదు. అలాగనే సౌలు గారు దేవుని యొక్క విచారణ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇదిగో ఈ విధంగా వస్తున్నారు, ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వకపోవడం చూసి ఇంకా భయపడ్డాడు. ఈరేమో దగ్గరికి వస్తున్నాడు, దేవుడేమో సమాధానం ఇవ్వట్లేదు, నేను యుద్ధం చేయాలా వద్దా, ఏం చేయాలని అర్థం కావట్లేదు. అయితే ఈ యొక్క భావాలను తెలియజేయడానికి సమూయేలు ప్రవక్త అప్పటికి మరణించాడు. సమూయేలు ప్రవక్త కూడా నా దగ్గర లేడు, నేనేం చేయాలి అన్న అయోమయంలో ఏం చేశాడో తెలుసా? ఇంకా లాభం లేదు, దేవుడిని నమ్ముకుంటే ఇంకా కుదిరేటట్టు లేదు అని చెప్పి కర్ణ పిశాచం గల ఒక స్త్రీ, కర్ణ పిశాచం అంటే తెలుసా? చేయి చూసాడు జాతకాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకనొకప్పుడు ఆయనే ఎవరు పైన వచ్చిన వాళ్ళు ఉంటుంది. చదువు అది కానీ చదువు 2వ వచనం. కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకునేవని అందుకు నిర్మించులను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతని పదిపెట్టి, మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని దేశంలో నుండి ఈ శాతపలు చేసేవాడు చేతులు చేసేవాడు అందరినీ పంపించేసిండు, వెళ్ళగొట్టేసిండు. మీరు అవసరం లేదు, మాకు వెళ్ళిపోండి. మళ్ళీ దేవుడి దగ్గర సమాధానం రాకపోయి చూసి ఉదయం అనగా వాక్యం చెప్పినప్పుడు తగిన కాలం యందు ఆ తగిన కాలం వరకు ఆయన వేచి చూడకుండా, ఆయన సమాధానం వచ్చేంత వరకు వేచి చూడకుండా ఈయన ఏం చేశాడు? దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, నా వల్ల కాదు, వాళ్ళు ఏం వచ్చి పడుతుంటారు, నన్ను చంపేస్తారు అన్న భయం పడుతుంది. ఏం చేశాడంటే చేతులు చూసేవాళ్ళ కాడికి, కర్ణ పిశాచం వాళ్ళే చేతులు చూసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి, చాతపలు చేసే వాళ్ళ దగ్గరికి పోయి ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ముసుకేసుకొని పోయి వేరే విషయంలో పోయి అమ్మా నేను ఒక వ్యక్తిని చెప్తాను, సమాధిలో ఉన్నాడు, ఒక వ్యక్తిని చెప్తాను, ఆ వ్యక్తిని పిలిచి మీరు మాట్లాడగలరా అని చెప్పినప్పుడు సరేనయ్యా అని చెప్పి ఆ వ్యక్తిని పిలవడానికి ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క మసలా చేసి సమాధిలో ఉన్నటువంటి సమూయేలు ప్రవక్తను లేపుతుంది.
సమూయేలు ప్రవక్త ఏడన్నాడు? చనిపోయి ఉన్నాడు. సమాధిలో ఉన్నటువంటి ఆయన ఆత్మను మళ్ళీ బయటకు తీసుకొని వచ్చాడు. చూడండి, దేవుని దగ్గర ఉండాల్సినటువంటి సౌలు గారు, దేవుని చేత ఎన్నుకోబడ్డ సౌలు గారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి సౌలు గారు ఎవరి దగ్గరికి వచ్చారు? చివరికి ఈ యొక్క కర్ణపిశాచాల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఎంత దిగజారిపోయాడో చూడండి. అయితే ఈ యుద్ధం తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? తరుముకోబడి దావీదును చంపడానికి వెళ్ళిన ఈయన ఇలాంటి వేషాలన్నీ వేయబట్టి, ఇలాంటి స్థితులన్నీ ఆయన పాటించబట్టి, ఇలాంటి విధంగా ఆయన పడిపోబట్టి ఏం జరిగిందో తెలుసా? దావీదును చంపడానికి అప్పగించిన ఆయన చేతికి, ఎవరి చేతికి? దావీదు చేతికి ఈయన అప్పగించబడ్డాడు. అర్థమవుతుందా? దావీదును చంపడానికి వెళ్ళాడు. అయితే చంపవలసిన